నీకు మీ కాలేజ్కి డ్రగ్స్ సప్లై చేస్తుంది ఎవరు? మేడం, ఆ డ్రగ్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. ఏదో కాలేజ్ ప్రిన్సిపల్ అని ఓపికగా అడిగాను. నీకు సంబంధం లేకుంటే నీ ఇంట్లో డ్రగ్స్ ఎలా దొరికాయిరా? మేడం, మొన్న మా కాలేజీ స్టూడెంట్స్ మా ఇంటికి వచ్చి ఏవో పార్సల్ ఉన్నాయి, తర్వాత తీసుకెళ్తామని రూమ్లో పెట్టారు మేడం. ఎరా, పోలీసులు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారనుకున్నావా? రై, రాష్ట్ర డీసీపీ ఒక ప్రిన్సిపల్ని కాల్ చేస్తే ఎవరు పట్టించుకోరు. ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఓయమ్మా, వీళ్ళిద్దరు కలిసి డ్రగ్ బ్యాచ్ లాగా మా ఇద్దరు కూడా టార్గెట్ చేశారా? చక్రధర్రావు గారు, మీ గురించి నాకు తెలుసు. మీకేం కాకుండా మేము చూసుకుంటాం. మేడం చెప్పినట్టు చేయండి. నాకు 10 గ్రాముల హెరాయిన్ కావాలి. ఫోన్ చేసి డెలివరీ చేయమని చెప్పు. అరసెకండ్లో ఫోన్ చేయలేదనుకో, ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఓయమ్మా, ఈ డీసీపీ కోపం వస్తే కాల్ చేసేలా ఉంది. నన్ను కూడా వదలదు. రాష్ట్రం మొత్తం ఎతికి మరి మూసేస్తుంది. అంత కష్టం మేడం. 2-3 గ్రామ్స్ దొరుకుతుంది. సరే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. బబ్లు గారు ఫోన్ చేసి మనల్ని కాస్త జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ ప్రిన్సిపల్ కాడొకడు ఫోన్లతో చంపేస్తున్నాడు. మాల్ కోసం అనుకుంటా, లిఫ్ట్ చేయి. హాయ్ సార్. హలో నందిని, చెప్పండి సార్. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. 10 గ్రామ్స్ డ్రగ్ స్టిక్ కావాలి. ఓకే సార్, పంపించండి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? బెంగళూరు నుంచి కొత్తగా వచ్చారు. అయితే రేట్ చెప్పి పంపించండి. కొత్త పార్టీ అంట. కిరణ్, వీడిని తీసుకొని పద. ఓకే మేడం. ఏ క్విక్, ఫాస్ట్ రష్మి. అవతలి బిగ్ బాస్ తెగ హడావిడి పెట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు బాస్ దగ్గరికి వెళ్ళి వాలిపోదామని చూస్తున్నావా? 2 రోజుల్లో ఏ మంత్రం వేశాడేంటి? బాస్ దగ్గరికి 3 వెళ్ళామా? నందినికే పర్సనల్ నెంబర్ ఇచ్చాడంటే అర్థం కాలేదా? ఏయ్, మొన్న ఫ్లాట్కి వెళ్ళావు కదా, ఏం మాట్లాడాడు? ఏ ఊరుకోవే. మన కాలేజ్లో హైయెస్ట్ బిజినెస్ చేసింది నేనే కదా, అందుకే పిలిపించాడు. కాలేజ్లో డ్రగ్స్ అమ్మడం, బయట కొత్త క్యాండిడేట్స్ని పట్టుకోవడం అంత ఈజీ కాదులే. బయట కాంట్రాక్ట్స్ పెంచుకోవాలి. డ్రగ్స్ అలవాటు లేని వాళ్లకు అలవాటు చేసే టెక్నిక్ తెలిసి ఉండాలి, అంతే. అలాగే కదా ఆ మానసిని డ్రగ్స్ కి అలవాటు చేసావు, అది చచ్చింది. ఈ హ్యాపీ మూమెంట్ లో ఆ మానస సంగతి ఎందుకు? ఫస్ట్ గెట్ రెడీ. అక్కడ పార్టీలో దొరుకుతుంది కదా, ఇక్కడెందుకు వేస్ట్ చేయడం? ఏ డ్రగ్స్ లేకుండా రేవ్ పార్టీలుంటాయా చెప్పు? బయలుదేరదామా? ప్రిన్సిపల్ చెప్పిన కస్టమర్ వస్తున్నాడు, వెయిట్ చేద్దాం. ఓకే కిరణ్, నేను వెళ్తున్నాను. ఓకే మేడం. నేను వెళ్ళి అక్కడ టైం చూసుకొని మీకు కాల్ చేస్తాను. మీరు అలర్ట్ గా ఉండండి. ఏ సమయంలో అయినా మీకు రింగ్ రావచ్చు. రింగ్ అవగానే మీరు లోపలికి వచ్చేయండి. ఓకే? ఓకే మేడం. హాయ్, ఐఎమ్ సుజీ. చక్రధర్రావు గారు పంపించారు. ఓ ప్లీజ్ కమ్, మీకోసమే వెయిటింగ్. త్వరగా చెప్పండి మేడం, మేము పార్టీకి వెళ్ళాలి. మీరేం చేస్తారు? బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ని. క్లయింట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎప్పటి నుంచి వాడుతున్నారు? మొదట్లో పెయిన్ కిల్లర్స్, తర్వాత జాయింట్. యు మీన్ గాంజా? ఆ తర్వాత సర్కిల్ పెరిగాక చెరస్, హెరైన్, అప్పుడప్పుడు కొకైన్. హెరైన్ ఉంది 65 గ్రామ్. అంతా మాకు కమిషన్ ఉండాలి కదా మేడం. ఓకే, 4 గ్రామ్స్.
కానిస్టేబుల్స్ కమాన్. మేడం ముందు అమౌంట్ ఇవ్వండి. సుజీత్, వాట్ ఇస్ దిస్? బీరకాయ పచ్చడే డీసీపీ దేవసేన. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రఫ్ ఆడించు. యు డర్టీ డెవిల్స్, హాస్టల్ అడ్డం పెట్టుకొని డ్రగ్స్ బిజినెస్ చేస్తారా? మాకేం తెలియదు మేడం. మా ప్రిన్సిపల్ మా చేత బలవంతంగా బిజినెస్ చేపిస్తున్నాడు. మిమ్మల్ని ఇలా కాదే స్టేషన్ తీసుకెళ్లి ముగ్గుని షేప్ అవుట్ చేయాలి. చెప్పు, ఈ డ్రగ్స్ మీకు ఎవరు సప్లై చేస్తున్నారు? హర్ష చరణ్ మేడం. వాళ్ళు ఎక్కడుంటారు? నువ్వు చెప్పు. తెలీదు మేడం. వాళ్ళు ప్రిన్సిపల్ ఇంట్లో మాల్ స్టోర్ చేస్తారు, మేము కలెక్ట్ చేసుకుంటాం అంతే. వాటిని కాలేజీలో స్కూల్లో అమ్ముతారు. స్కూల్స్ కి మాకు సంబంధం లేదు మేడం. వీళ్ళని బతకనిస్తే సిటీలో స్టూడెంట్స్ అందరినీ చెడగొడతారు. ఏం చేద్దాం కిరణ్? లేపేద్దాం మేడం. లేదు, ఒక్క ఛాన్స్ ఇద్దాం. మీరు తప్పించుకునే ఛాన్సే లేదు. అప్రూవల్ గా మారి మొత్తం చెప్పేస్తే శిక్ష తగ్గిస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? చావా బ్రతికా తేల్చుకోండి. మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు? మెయిన్ డీలర్ ఎవరు? చెప్పవే, మేడం అడుగుతున్నారుగా. చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? డ్రైవ్ పార్టీకి మేడం. దుర్గా. ఎస్ మ్యామ్. అర్థమైంది కదా? ఓకే మేడం. చూడండి, మీరు ఎప్పట్లాగానే క్యాజువల్ గా పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళండి. మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు కానీ మీ దగ్గరికి పోలీసులు వచ్చిన సంగతి వాళ్ళకి తెలిసిందో ఒక్కొక్కరికి చెప్తున్నా, బ్యాగులు తీసుకుని పార్టీకి వెళ్ళండి. నడవండి. పార్టీ గురించి ఇన్ఫార్మ్ చేసావు కదా, ఇంకా రాలేదేంటి? వస్తున్నామని కాల్ చేసిందిరా. ఎక్కడున్నారో కనుక్కుంటానుండు. సరే సరే, నేను చెప్పినట్టు చేయండి. ఫోన్ ఎవరు? పార్టీ నుంచి మేడం. సరే, నేనేం చెప్పానో అదే చెప్పు. అంతకు మించి మాట్లాడావో లిఫ్ట్ చేయి. హలో, ఎక్కడ? ఆన్ ది వే, వచ్చేస్తున్నాం. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారందరా. ఓకే పదండి. హాయ్ 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 గాయ్స్. రే నందిని బ్యాచ్ అక్కడ. 10 నిమిషాల్లో వస్తున్నారు బాస్. ముందు మీరు మందు తాగండి. అవునరా, ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ మనిషి మన దగ్గరే ఉన్నాడుగా? అవును బాస్. గుడ్. ఆ చక్రధర్రావు సంగతి మన పృథ్వీ చూసుకుంటాడులే. చూడు, లోపలికి వెళ్ళాక ప్లేట్ పిరాయించావనుకో, పెళ్లి పెటాకలు లేకుండా పర్మనెంట్ గా జైల్లో ఉండాల్సి ఉంటుంది. నో మేడం, మీరు చెప్పినట్టే కోఆపరేట్ చేస్తాం, కానీ ఆ తర్వాత మేం చూసుకుంటాం. మీరు వెళ్ళండి. దుర్గా. మేడం. ఈ వాచ్ లో సీక్రెట్ కెమెరా ఉంది. ఓకే. అక్కడ జరుగుతుందంతా ఇందులో రికార్డ్ చేయి. జాగ్రత్తగా మేనేజ్ చేయి, ఎవరికి డౌట్ రాకూడదు. వెళ్ళండి, చెప్పింది గుర్తుందిగా. ఏ మాత్రం తేడా వచ్చినా వెళ్ళండి.
హాయ్ సార్. హాయ్ 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 నందిని. ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ మన బిజినెస్ లోకి రావాలనుకుంటుంది. ఓ గుడ్ గుడ్ గుడ్. పేరేంటి? కవిత. ఓ నైస్ నేమ్. సరే బాగా ట్రైనింగ్ చేయి. టేక్ దిస్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ 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 డార్లింగ్. Nice to meet you, darling. థ్యాంక్ యూ. Come on, enjoy. One minute, guys. Hey, Nandini, come here. నందిని, నా కోసం ఒక డాన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, దుర్గా కాల్ చేయట్లేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఓ 5 minutes వెయిట్ చేద్దాం కిరణ్. డ్రగ్ కేసులో సాక్ష్యాలు ప్రాపర్గా లేవంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో ఎస్కేప్ అవుతున్నారు. డ్రగ్ రాకెట్ విషయంలో ఇలాగే ఫెయిల్ అవుతున్నాం. సో తన వీడియో చాలా ఇంపార్టెంట్. అది కాదు మేడం, దుర్గా ఒక్కతే లోపలుంది కదా, రిస్క్ చేస్తున్నామేమో. నేను ఒకసారి వెళ్ళొస్తాను. కిరణ్ ప్లీజ్ ఓ 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే మేడం. మేడం, దుర్గా. నేను వెయిట్ చేయమంది ఇందుకే. దుర్గా మొత్తం షూట్ చేసినట్టుంది. ఇప్పుడు వెళ్దాం పద. ఓకే మేడం. కానిస్టేబుల్స్. అక్క 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 ఊరగుండు వచ్చేసావా? వచ్చేసానక్క. ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ లాగా యాక్ట్ చేయడం మనకి చాలా ప్రాబ్లం అయ్యేలా ఉందక్క. మానేద్దాం. ఉరాయ్, కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది. సమ్ టైమ్స్ షిట్ హ్యాపెన్స్. ఏం అర్థం కాల. నాకే అర్థం కాలే. పద. కానిస్టేబుల్స్ అందరిని పట్టుకోండి. ఏయ్ దిగవే. ఏంటి నందిని, వీడేనా మీ బిగ్ బాస్? అవును మేడం. ఏరా, సినిమాలో యాక్టింగ్ మానేసి చిన్న పిల్లలతో డ్రగ్ వ్యాపారం చేయాలని చూస్తావా? ఏ ఇన్స్పెక్టర్, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? ఏ దేవసేన, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తర్వాత చూసుకుందాం. నా బిజినెస్ మీద దెబ్బ కొట్టకు. కాల్చి పారేస్తాను నా కొడక. ఏంటే, నేను మాజీ భర్తను అనే విషయమే మర్చిపోయావా? స్టాప్ ఇట్. నువ్వు నా మాజీ భర్తవా? నువ్వు డ్రగ్ ఎడిట్ అని తెలిసిన రోజే మర్చిపోయాన్రా. ప్లీజ్ దేవసేన, నా కెరీర్ మొత్తం పోతుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను ప్లీజ్. నువ్వు ఇలాంటి చెత్త బిజినెస్ చేస్తున్నావని నీకు విడాకులు ఇచ్చాను. ఇప్పుడెలా వదిలేస్తాను రా? నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు.
ఉరి శిక్ష పడేలా శిక్షించాలి. కానిస్టేబుల్స్ అందరినీ అరెస్ట్ చేయండి. మేడం 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 ప్లీజ్ మేడం మేడం మాకిదే ఫస్ట్ మీటింగ్, మమ్మల్ని వదిలేండి మేడం. మీరు స్కూల్ ప్రిన్సిపల్స్ కదూ, సిగ్గులేదా మీకు? స్టూడెంట్స్ ని సరైన దారిలో పెట్టాల్సిన మీరు డబ్బు కోసం డ్రగ్ అడిక్ట్స్ గా మార్చుతారా? స్కూల్స్ లో డ్రగ్స్ అమ్మాలన్న ఆలోచన నేను క్షమించను. అలాంటిది డ్రగ్ రాకెట్ మీటింగ్ లో దొరికారు, ఎలా వదిలేస్తాను? మీరేంటి ఇంట్లో చదువుకోమని కాలేజ్కి పంపిస్తే మత్తులో మునిగి తేలుతున్నారా? మీ గురించి ఇంట్లో తెలిస్తే మీ పేరెంట్స్ ఊరేసుకొని చేస్తారు. చదువు భవిష్యత్తునిస్తుంది, కానీ డ్రగ్స్ అసలు బ్రతికే లేకుండా చేస్తుంది. దేవసేన, ఇంకొకసారి ఆలోచించు. రేయ్, నిన్ను క్షమిస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. కిరణ్, ఇంకా లేట్ చేస్తే ఏ మినిస్టర్ నుంచో ఫోన్ చేయిస్తాడు. తొందరగా మీరు వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే మేడం. నడవరా. వెయిట్ 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 కిరణ్, అసలు నన్ను అరెస్ట్ చేయడానికి నేను డ్రగ్ బిజినెస్ చేస్తున్నానని నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? ఓ, ప్రూఫ్స్ కావాలా? దుర్గా, ఇందులో సీక్రెట్ కెమెరా ఉంది. మీరు చేస్తున్న డ్రగ్ రాకెట్ వ్యవహారం అంతా ఇందులో రికార్డ్ అయింది. యూర్ అవుట్ సత్యజిత్. అదే నీ శేష జీవితం అంతా జైల్లో గడుపుదు. గోపాల్, ఇక్కడ ఉన్న డ్రగ్స్ అన్ని కలెక్ట్ చేసి సీజ్ చేయండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. రారా. బాబు గారు కాఫీ తీసుకోండి. అమ్మగారు కాఫీ. అమ్మగారు, హీరో అభిజిత్ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నాడంట కదా? అవును. ఈ సంగతి నీకెలా తెలుసు? పక్కింట్లో ఉండే పని మనిషి చెప్పిందమ్మా. నిజంగా వీళ్ళిద్దరికి పెళ్ళేనమ్మా? ఏంటి కట్టమ్మా, పెళ్ళంటే చాలు ఓ గుర్రం ఎక్కినట్టుంటావు. ఎందుకు నీకు ఇంత ఇంట్రెస్ట్? మనిషికి తోడు కావాలి కదా, లేకపోతే చివరికి అనాథలమైపోము. ఏడ్చావులే. అందరికీ తిండి మీదో బట్ట మీదో ధ్యాస ఉంటుంది, నీకు మాత్రం పెళ్లి మీద ఎక్కడలేని యావ. కట్టమ్మా, నీకు సంగతి తెలీదు. ఈ హీరోయిన్ ప్రవళిక లేకనే మా అక్క కూడా వాల్ పోస్టర్లో కనిపించాల్సిందే. ఇప్పుడు వంటింట్లో ఉంది. ఇదంతా మా బావుని పెళ్లి చేసుకోవడం వల్లనే తెలుసా? అలాగా అమ్మగారు? అది సరే అక్క, హీరో అభిజిత్ అంటే నాకు ఇష్టమే. ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నారేంటి? లవ్ అంట బాబుగారు. ఓరి నీ ఆశాలు. ఏంటి కట్టమ్మా, ఇలాంటి విషయాలు నువ్వు బాగా అడ్వాన్స్. ఏమైంది అమ్మడు? ఇదిగో ఈ ఫోటోని చూసావా? జంట ఎంత అద్భుతంగా ఉందో. అక్క, ప్రింట్ కొట్టిస్తే మా జోడు కూడా ఇలాగే ఉంటది అక్క. చిట్టి, నీకు తెలుసా అక్క, నేను వాళ్ళిద్దరికి పెద్ద ఫ్యాన్స్. సీలింగ్ ఫ్యాన్సా టేబుల్ ఫ్యాన్సా? అక్క అమ్మడో, ఫ్యాన్స్ హాట్ అయితే కంట్రోల్ చేయడం కష్టం. వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన 4 డైనమైట్ లాంటి సినిమాలు పేలయా తుస్సుమన్నాయా? 4 బ్లాక్ బాస్టర్ హిట్ చిట్టి. కావాలంటే చూడు, ఇదిగో ఈ రోజు 5వ సినిమా రిలీజు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. సర్లే, మీలాంటి పిచ్చి ఫ్యాన్స్ చెవిలో పువ్వులు పెట్టడానికి ఇదో టైప్ ఆఫ్ పబ్లిసిటీ. సర్లే, నాన్నెక్కడా? వాళ్ళది 5వ సినిమా రిలీజ్ కదా, టికెట్లు కొనడానికి వెళ్ళాడు. హాయ్ ప్రవళిక. ఇంతసేపు ఏం చేసావు? షూటింగ్ మన ఇద్దరికి ఒకటే టైం కదా ప్యాకప్ అయింది. నేను వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యాను. నువ్వు ఇంకా మేకప్ కూడా తీయలేదు. ఎక్కడికి వెళ్ళావు బేబీ? ఇంతకీ నన్ను లోపలికి రానిస్తావా? రా. వావ్, సూపర్ దిల్లు, బాగా అరేంజ్ చేసావు. కమా, ఇంకా లేట్ ఎందుకు? ప్రొడ్యూసర్ జేకే రైటర్ని పంపించాడు.
కథ వినమన్నాడు. ఆ రైటర్ కథ చెప్పి చావు కొట్టేశాడు. ఆపేసి తర్వాత కలుద్దాం అని చెప్పాల్సింది. ఆ పాపం హర్ట్ అవుతాడని భరించా. కమాన్ దిల్లు, లెట్స్ స్టార్ట్. బుర్ర వేడెక్కిపోతుంది. ఒక స్మాల్ పడదే గానీ నార్మల్ కాదు. కమాన్.